How are you? I hope you are doing well. I hope you are practicing well. చాలా కాలమైంది కదా. ఓకే, ఇప్పటి వరకు మనము వర్బ్స్ ని, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్ని నేర్చుకున్నాం. కానీ ఇంకా మాకు ఇంగ్లీష్ మాట్లాడడం రావడం లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో. మనం ఇప్పుడు ఇంగ్లీష్ ని పోస్ట్ మార్టం చేద్దాం. ఎందుకు? మనకి అన్ని వచ్చు, కానీ ఏ కనెక్షన్స్ ఎక్కడున్నాయో కరెక్ట్ గా తెలియదు. కాబట్టి ఈ పోస్ట్ మార్టం చేయడానికి మనం యూసేజ్ ని ఎలా ఉంటుందో చూద్దాం. ప్రతిరోజు ఒక 5-6 సెంటెన్సెస్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తూ పోదాం. అంటే ప్రతిరోజు కాకపోవచ్చు, వీక్ లో 1 or 2 క్లాసెస్ అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాను. మీకు ఈ వీడియో అర్థం కావడానికి జస్ట్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ అంటే కలిగి ఉండడం, అంటే ఓనర్షిప్ కదా. ఇంకా బీ ఫార్మ్స్ ఏం చెప్తాయి? స్టేట్ అంటే స్థితిని. చూడు, ఆ అమ్మాయి ఇక్కడ ఉంది, ఆ అమ్మాయి పేరు సీత, అమ్మాయి అందంగా ఉంది, అమ్మాయి ఇండియాలో ఉంది. ఇలాంటి విషయాలు మాట్లాడేదానికంతా మనకి బీ ఫార్మ్స్ పనికొస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. నెక్స్ట్ డూ ఫార్మ్స్. డూ, డస్, డిడ్ మనకు బాగా తెలుసు. ఇక్కడ విల్ కూడా తీసుకుంటున్నాం మనం. ఓకే, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్ ఈ ఒక్కరో తెలుసుంటేనే మనం మంచిగా మాట్లాడొచ్చు. చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్. ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చాను. దీన్ని బట్టి మీరు ఓన్ గా సెంటెన్సెస్ ని మేక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాను. నేను ఇక్కడ ఉంటాను అనేది ఫస్ట్ చెప్తాం. ఐ విల్ బి హియర్ అంటే నేను ఇక్కడ ఉంటాను. మామూలుగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి ఐ ఆమ్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి ఐ ఆమ్ హియర్. నేను నిన్న ఇక్కడ ఉన్నాను అంటే ఐ వాస్ హియర్ ఎస్టర్డే. నేను రేపు ఇక్కడ ఉంటానంటే ఐ విల్ బి హియర్. నాట్ ఓన్లీ రేపు, ఫ్యూచర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడు, ఐ విల్ బి హియర్ ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్. ఎవ్రీవన్ ఈజ్ అంటే ప్రతి ఒక్కరూ ఉన్నారు కదా. ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్ అంటే ప్రతి ఒక్కరూ ఉంటే. ఇఫ్ పెడితే మారిపోతుంది కదా మీనింగ్. ఇప్పుడు చూడండి, ఐ విల్ బి హియర్ ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్. ప్రతి ఒక్కరూ ఉంటే నేను ఇక్కడ ఉంటాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. ఎవ్వరూ లేకపోతే నేను ఇక్కడ ఉండను. నెగిటివ్ గా చెప్తుంటాం. నేను ఇక్కడ ఉండను అంటే నెగిటివే కదా. ఐ వోంట్ బి హియర్. నేను ఇక్కడ ఉండను. ఎప్పుడు? ఇఫ్ నో వన్ ఈజ్. నో వన్ ఈజ్ అంటే ఎవరు లేరు. ఇఫ్ నో వన్ ఈజ్ అంటే ఎవరు లేకపోతే. ఐ వోంట్ బి హియర్ ఇఫ్ నో వన్ ఈజ్. ఎవరు లేకపోతే నేను ఇక్కడ ఉండను. థర్డ్ సెంటెన్స్ చూడండి. నా దగ్గర డబ్బులున్నంత కాలం ప్రతి ఒక్కరూ నాతో ఉన్నారు. చాలా మంది అంటుంటారు కదా, పెద్దవాళ్ళంతా ఎక్స్పీరియన్స్ లో కొన్ని చెప్తుంటారు. నా దగ్గర డబ్బులున్నంత కాలం ప్రతి ఒక్కరూ నాతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ నాతో ఉన్నారు అంటే గతం కదా ఇది. ఎవ్రీవన్ వాజ్ విత్ మీ. ఎవ్రీవన్ వాజ్ విత్ మీ ఎప్పుడు? యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యాడ్ మనీ. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఉన్నంత కాలం. ఐ హ్యాడ్ మనీ అంటే నా దగ్గర డబ్బులున్నంత కాలం. ఎవ్రీవన్ వాజ్ విత్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యాడ్ మనీ. ఎవ్రీవన్ వాజ్ విత్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యాడ్ మనీ. నా దగ్గర డబ్బులున్నంత కాలం ప్రతి ఒక్కరూ నాతో ఉన్నారు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నీ దగ్గర డబ్బులుంటే ప్రతి ఒక్కరూ నీతో ఉంటారు. ఇది కూడా చెప్తుంటారు అనమాట. నీతో ఉంటారు అంటే ఇంకా లేరనమాట, వస్తే ఉంటారు. అంటే నీతో ఉంటారు ఎలా చెప్తాం? ఎవ్రీవన్ విల్ బి విత్ యూ. ఎవ్రీవన్ విల్ బి విత్ యూ. ప్రతి ఒక్కరూ నీతో ఉంటారు. ఎప్పుడు? ఇఫ్ యూ హ్యావ్ మనీ అంటే నీ దగ్గర డబ్బులుంటే. యూ హ్యావ్ మనీ అంటే నీ దగ్గర డబ్బులుంది. ఇఫ్ యూ హ్యావ్ మనీ అంటే నీ దగ్గర డబ్బులుంటే. ఎవ్రీవన్ విల్ బి విత్ యూ ఇఫ్ యూ హ్యావ్ మనీ. నీ దగ్గర డబ్బులుంటే ప్రతి ఒక్కరూ నీతో ఉంటారు. నెక్స్ట్, నేను ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. జనరల్ గా అంటుంటారు. నేను ఒకసారి ఫోన్ చేస్తే గానీ రెండోసారి వాళ్ళు నాకు ఫోన్ చేయరు.
నేను ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. అంటే దే విల్ కాల్ మీ ఇఫ్ ఐ కాల్. దే విల్ కాల్ మీ ఇఫ్ ఐ కాల్. నేను ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. మీరు ఇంకా ఇలాంటి సెంటెన్సెస్ ని చాలా మేక్ చేయొచ్చు. చూడండి, వాళ్ళు వస్తే నేను వస్తాను. ఐ విల్ కమ్ ఇఫ్ దే కమ్ అంటాం కదా. నువ్వు ఇస్తే నేను తీసుకుంటాను. ఐ విల్ టేక్ ఇఫ్ యూ గివ్. ఐ విల్ టేక్ ఇఫ్ యూ గివ్. వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను. ఐ విల్ టాక్ ఇఫ్ దే టాక్ అంటాం కదా. నువ్వు చెప్తే నేను తింటాను. ఐ విల్ ఈట్ ఇఫ్ యూ టెల్. ఇంకా మీరు సొంతంగా కొన్ని సెంటెన్సెస్ ట్రై చేయండి. డైలీ మనం ఇలా ప్రాక్టీస్ చేద్దాం. బై ఫర్ నౌ.